హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో ఇస్తే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదని తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ఎంతవరకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. రోజు కూడా మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. మనం మిక్సీ ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి క్లీన్ అవ్వదు కదండి. ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. ఇలా ఈ విధంగా క్లీన్ చేసుకోండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మన ఫేస్ పౌడర్ అయితే ఉంటుంది కదండి, ఫేస్ పౌడర్ ఇలా కొంచెం వేసేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఇలా తుడిచేసుకున్నాం అనుకోండి, చక్కగా మిక్సీ క్లీన్ అయిపోతుంది, బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ అయితే ఎక్స్పైర్ అయిన టాబ్లెట్ ని ఒక టాబ్లెట్ తీసుకుని నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా కిచెన్ సింక్ లో హోల్స్ లో వేసేసుకున్నాం అనుకోండి, బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ అయితే తెలుసుకుందాం. ఏదైనా ఒక కవర్ లాంటిది తీసుకుని దాంట్లో ఎక్స్పైర్ అయిన టాబ్లెట్ ఒకటి తీసుకుని ఇలా కర్పూరం బెల్లను కూడా వేసేసుకుని ఈ రెండు కూడా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ పౌడర్ ని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకుని ఆ బౌల్లో మొత్తం కూడా ఈ పౌడర్ ని కరగబెట్టేసుకోవాలండి. కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలా ఈ వాటర్ ని మనం ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని మన ఇంట్లో నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత గ్యాస్ స్టవ్ దగ్గర అలానే ఫ్లోర్ మీద, విండోస్ దగ్గర, కిచెన్ సింక్లో ఇలా కొంచెం స్ప్రే చేసామనుకోండి, వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ బొద్దింకలు కానీ బల్లులు కానీ రాకుండా ఉంటాయండి. బొద్దింకలతో బల్లులతో మనం చాలా విసుకుపోతూ ఉంటాం కదండి. ఈ టిప్స్ అయితే ఫాలో అయిపోండి, చాలా బాగా వర్క్ అవుతుంది. 100% వర్క్ అవుతుందండి. ఇలా ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ అలానే కర్పూరం ట్యాబ్లెట్ అయితే మనం ఇలా పౌడర్లా చేసాం కదండి. ఇలా ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని మనం ఎక్కడైనా స్ప్రే చేసామనుకోండి, బల్లులు కానీ బొద్దింకలు ఏ ప్లేస్లో ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఇలా కొంచెం స్ప్రే చేస్తే చాలండి. వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఘాటుకి కానీ స్మెల్కి కానీ అవి రాకుండా దూరంగా పారిపోతాయండి. ఇలా ట్రై చేసి చూడండి, 100% వర్క్ అవుతుంది. ఇలా నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత గ్యాస్ స్టవ్ దగ్గర, అలా విండోస్ దగ్గర, కిచెన్ సింక్లో అవి ఎక్కువగా ఏ ప్లేసుల్లో ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఇలా కొంచెం స్ప్రే చేస్తే చాలండి. వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి, అవి రాకుండా కూడా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా గ్యాస్ స్టవ్ను కూడా చక్కగా మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. సో రాకుండా ఉంటాయండి. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఇలా మనం హ్యాండ్ వాష్ చేసుకునే సింక్ దగ్గర ఇలా మనం ఎంత హ్యాండ్ వాష్ చేసుకున్నా, ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఇలా నాప్కిన్ బౌల్ ఒకటి వేసుకున్నాం అనుకోండి, ఆ హోల్స్ దగ్గర మనం హ్యాండ్ వాష్ చేసుకున్న ప్రతిసారి కూడా బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఎలాంటి క్లాత్ క్యారీ బ్యాగ్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, మనం ఏదైనా సరుకులు తెచ్చుకున్నప్పుడు వస్తూ ఉంటాయి. అవి మనం పడేయకుండా వీటిని కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇలా చక్కగా మనం ఈ క్లాత్ క్యారీ బ్యాగ్ని ఈ విధంగా అయితే సెదరు పెట్టి కట్ చేసుకొని ఇలా అక్కడ కొంచెం హోల్ అయితే పెట్టేసుకొని ఇలా మనం కుక్కర్లో పప్పు కానీ రైస్ కానీ వండుకుంటూ ఉంటాం కదండి. ఒక్కోసారి పప్పు వండినప్పుడు దీనిపైన అంతా కూడా మూత అంతా కూడా ఖరాబ్ అయిపోతుంది. మళ్ళీ అది క్లీన్ చేయాలంటే చాలా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఇలాగ మనం క్లాత్ క్యారీ బ్యాగ్ని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ఒకవేళ పప్పు పొంగినా కూడా రైస్ పొంగినా కూడా క్లాత్ తీసేసి వేరేదైనా వేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, బీపీని, షుగర్ని కంట్రోల్ చేసే అద్భుతమైన టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. ఈ టిప్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగ మనం ఎన్నో మెడిసిన్స్ వాడుతూ ఉంటాం కదని ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా బెండకాయలని ఒక 3 తీసుకొని ఇలాగ వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఒకసారి చెక్ చేసుకొని కోసుకున్నాం అనుకోండి, దీని లోపల పుచ్చులు కానీ పురుగులు కానీ ఉంటాయి కదండి. ఒకసారి చూసుకొని ఇలా కట్ చేసేసుకొని ఒక 3 బెండకాయలని అయితే తీసుకున్నాను. ఇక్కడ ఇలా కట్ చేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలండి. ఇలాగ గ్లాస్ వాటర్లో ఈ బెండకాయ ముక్కల్ని ఒక నైట్ అంతా కూడా నానబెట్టేసి ఉదయం మార్నింగు ఇలాగ ఈ బెండకాయ ముక్కల్ని తీసేసి ఆ వాటర్ని తాగామనుకోండి, మనకి ఎటువంటి షుగర్ కానీ బీపీ కానీ చాలా వరకు కూడా కంట్రోల్ అయిపోతుందండి. ఈ విధంగా మనం మెడిసిన్స్తో పని లేకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగ మనం స్టీల్ గ్లాస్ అయినా గాజు గ్లాస్ అయినా ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని దాన్ని నిండుగా వాటర్ అయితే పోసుకోవాలండి. ఇలాగ బెండకాయ ముక్కల్ని ఒక నైట్ అంతా కూడా ఇలా నానబెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఉదయం మార్నింగు ఆ ముక్కల్ని తీసేసి వాటర్ని తాగామనుకోండి, బీపీ షుగర్ ఉన్న చక్కగా కంట్రోల్ అయిపోతుందండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. 100% వర్క్ అవుతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి
మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలోవెరా అయితే మన అందరి ఇళ్లలో పెంచుకుంటూ ఉంటాం కదండి. అలోవెరాని తీసుకుని ఇలా సైడ్ని అయితే ఎడ్జ్లను కట్ చేసేసుకుని అనుకోకుండా మన స్కిన్ పైన ర్యాషెస్ లాంటి చిన్న చిన్న పొక్కులు కానీ అలానే గెడ్డలు కానీ వస్తూ ఉంటాయి కదండి. మనం మెడిసిన్తో పని లేకుండా ఇలాగా అలోవెరాని అయితే కొంచెం హీట్ చేసుకుని ఆ గెడ్డల పైన కానీ పొక్కుల పైన కానీ ఇలా పెట్టుకున్నాం అనుకోండి పెయిన్ తగ్గిపోతుంది, త్వరగా రిలీఫ్ అనేది ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్లో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన లెమన్స్ ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు ఒక్కోసారి ఫ్రిడ్జ్లో పెట్టకపోతే అవి ఎండిపోయినట్లుగా ఉంటాయి కదండి. అలా పడేయకుండా ఆ నిమ్మకాయల్ని చక్కగా ఇలా యూజ్ చేసుకోవచ్చండి. నిమ్మబద్దల్ని ఇలా కట్ చేసుకొని దానిపైన ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ అలానే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇలా వేసేసుకొని ఇలాగ మన కిచెన్ సింక్ ట్యాప్స్ మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కొక్కసారి ఇలా పోవు కదండి. ఈ విధంగా క్లీన్ చేసుకోండి, చాలా బాగా వర్క్ అవుతుందండి. దీనిపై ఉన్నటువంటి డస్ట్ కానీ మురికి కానీ అలానే ఇలా పాకుడు కానీ చక్కగా రిమూవ్ అయిపోతుందండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. దీనిపైన ఉన్నటువంటి డస్ట్ అలానే దీనిపైన మరకలు కానీ ఉంటూ ఉంటాయి కదండి, ఆ మరకలు కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత చూడండి మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. నిమ్మబద్ద మనం పడేసే వాటితో ఈజీగా ఇంట్లోనే ఇలాగా క్లీన్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, గ్యాస్ స్టవ్ దగ్గర బర్నర్ల దగ్గర మనం ఒక్కొక్కసారి గ్యాస్ స్టవ్ మీద వంట చేసినప్పుడు ఎర్రగా మంట అయితే వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలాగా ఎర్రగా మంట వచ్చినప్పుడు ఇలా క్లీన్ చేసుకోండి. చక్కగా ఆనియన్ను తొడుము అయితే ఉంటుంది కదండి, ఆ తొడుము కొంచెం ఎక్కువగా కట్ చేసుకొని ఇలాగ బర్నర్ తీసుకొని ఇలా క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎర్ర మంట లేకుండా ఉంటుంది. గ్యాస్ కూడా ఆదా అవుతుందండి, చాలా వరకు వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఈ విధంగా చక్కగా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్ ఇలా తుడిచేసుకొని మళ్ళీ మనం గ్యాస్ స్టవ్ చక్కగా బర్నర్ అయితే పెట్టుకొని ఇలా మనం వెలిగించుకున్నాం అనుకోండి చక్కగా ఎర్రమంట లేకుండా మనకి లోపల ఉన్నటువంటి డస్ట్ అంతా కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతుంది కాబట్టి ఎర్రమంట లేకుండా ఉంటుంది. గ్యాస్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, చక్కగా ఆదా అవుతుందండి. ఈ విధంగా బర్నర్ని చక్కగా ఆనియన్ పెట్టి ఇలాగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి లోపల ఉన్నటువంటి డస్ట్ పోతుంది కాబట్టి గ్యాస్ చక్కగా మనకి ఇలా మంట అయితే వస్తుంది. ఎర్రమంట లేకుండా చక్కగా డస్ట్ కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతుంది. గ్యాస్ కూడా మనం చాలా వరకు ఆదా చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందామండి. మనం పెరుగు సరిగా తోడుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. పచ్చిమిర్చి తొడుములు 2-3 ఇందులో వేసేసి ఒక బరువు లాంటిది మూత పెట్టేసుకున్నాం అనుకోండి 1 అవర్లోనే చక్కగా తోడుకుంటుంది, పెరుగు కూడా టేస్టీగా ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసు. టిప్ నెంబర్ 11, ఈ వర్షాకాలంలో మనకి ఎక్కువగా జలుబని జ్వరం అని ఇలా థ్రోట్ పెయిన్ అని బాడీ పెయిన్స్ అని ఇలా వస్తూ ఉంటాయి కదండి. ఇలా మనం ప్రతిదానికి ట్యాబ్లెట్లు వేసుకునే పని లేకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఏదైనా ఒక బౌల్ పెట్టుకుని దాంట్లో కొన్ని వాటర్ అయితే పోసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా మరిగించుకోవాలండి. ఇది ఇంట్లో నేను న్యాచురల్గా తయారు చేసిన పసుపు అండి, ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. ఇలా ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని బాగా ఒక పొంగొచ్చు అంతవరకు కూడా బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న ఈ వాటర్ రోజు మొత్తంలో 3-4 టైమ్స్ ఇలా నోరు పుక్కిలించి చూసామనుకోండి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుందని ట్రై చేయండి, 100% వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ అయితే తెలుసుకుందాం. ఈ వర్షాకాలంలో మనకి ఫింగర్స్ మధ్యలో ఎక్కువగా వాటర్లో ఉండటం వల్ల ఇలా ఫింగర్స్ మధ్యలో పాచినట్లుగా అలానే దురద అనిపిస్తూ ఉంటుంది, మనకి పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఎక్కువగా మెడిసిన్స్తో పని లేకుండా ఇలా ట్రై చేయండి. ఇలా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చక్కగా మనం ఇలాగా తయారు చేసుకొని ఇలాగా ఈ ర్యాషెస్ని కానీ పాచినట్లుగా ఉన్నాయి కదండి ఫింగర్స్ మధ్యలో, ఇవి కూడా చక్కగా తగ్గిపోతాయండి. ఇలా మనం పడుకునే ముందు ఇలాగ ఫింగర్స్ మధ్యలో ఈ లిక్విడ్ మనం అప్లై చేసామనుకోండి మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా దురద కానీ మంట కానీ ఇలా పాచినట్లుగా ఉంది కదండి అది కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతుంది, పూర్తిగా తగ్గిపోతుందండి. గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకుని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం హీట్ వస్తే సరిపోతుందండి. ఇలా హీట్ చేసుకున్న ఈ ఆయిల్ని ఇలాగా ఫింగర్స్ మధ్యలో మనం ఇలా అప్లై చేసామనుకోండి చక్కగా క్రమేణా 3 డేస్లోనే చక్కగా తగ్గిపోతుందండి. మెడిసిన్స్తో ఆయిల్ మెడిసిన్స్తో పని లేకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 13,
ఎగ్స్ ఆయిల్లో వేయించుకునేటప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవటం వల్ల, సాల్ట్ వేయటం వల్ల మనకు ఆయిల్ పేర్చకుండా ఉంటుంది. అలానే పసుపు వేయటం వల్ల కలర్ఫుల్గా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 14, ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని దాని నిండుగా అయితే రైస్ పోసుకోవాలండి. ఇలా రైస్ పోసుకొని మన చాకులు కానీ, ఫెయిలర్లు కానీ, సిజ్జలు కానీ ఇలా పెట్టుకుంటే చక్కగా మనకి ఎక్కువ రోజులు మన్నికైతే ఉంటాయండి. చాకులు కానీ, ఫెయిలర్లు కానీ, సిజ్జలు కానీ ఇలాగా కొన్ని రోజులకి షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి కదండి. షార్ప్నెస్ ఇలా పోకుండా ఉంటాయండి. మనం అవసరానికి చాకుతో కట్ చేసుకొని మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండి. అలానే పక్కన పెట్టేస్తే మనకి చాకులు కొన్ని రోజులు షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి. ఇలా మనం చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ రైస్లో పెట్టుకున్నాం అనుకుంటే ఒక చోట ఉంటాయి. మనకి చక్కగా షార్ప్నెస్ తగ్గిపోకుండా ఎక్కువ రోజులు మన్నికైతే ఉంటాయండి. ఇలా ట్రై చేయండి. చాకులు కానీ, ఫెయిలర్ కానీ, సెజ్జలు కానీ ఇలాగ మనం రైస్లో పెట్టుకుంటే షార్ప్నెస్ తగ్గిపోకుండా, తుప్పు పట్టకుండా, సిలిం పట్టకుండా ఎక్కువ రోజులు మన్నికైతే ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 15, స్టీల్ బాక్సులు కానీ, స్టీల్ డబ్బాలు కానీ మూత టైట్గా ఉండి ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదండి. టైట్గా ఉండి రాకుండా ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుందండి. మనం ఎంత తీసినా మూతలు రానప్పుడు ఏ డబ్బాలు అయితే మనకి టైట్గా ఉన్నాయో ఆ డబ్బాలకి ఇలా కొంచెం వ్యాజ్లైన్ అంచులకి ఇలా అప్లై చేసేసి మూత పెట్టుకున్నాం అనుకోండి, మూత టైట్గా లేకుండా చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతవరకు నా ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. తప్పకుండా రోజు కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి. ఓకేనండి. ఈ టిప్స్లో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో, ఏ టిప్ మీకు యూజ్ఫుల్ అనుకుంటున్నారో తప్ప కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనండి. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.